ట్రిపుల్ ఐటీ కాలేజీని ఒంగోలులోనే కొనసాగించాలని రాయపాటి జగదీష్ డిమాండ్ చేశారు. ఒంగోలులో ఆయన ఆఫీసులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్రిపుల్ ఐటీని ఒంగోలులోనే కొనసాగించాలని, ఖాళీ భవనాలు లేదా సిఎస్ఆర్ శర్మ కాలేజీ, మంగమ్మ కాలేజీ నుంచి లేదా ఒంగోలులోని గవర్నమెంట్ స్థలాలను చూసి జర్మన్ షెడ్స్ నిర్మించైనా క్లాసులు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. యువ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ట్రిపుల్ ఐటీ గురించి మరొకసారి ఆలోచన చేయాలని ఆయన తెలిపారు. ఒంగోలులో ట్రిపుల్ ఐటీ కొనసాగించేలా దామచర్ల జనార్దన్ గారు నారా లోకేష్ గారిని కోరాలని ఆయన డిమాండ్ చేశారు. అవసరమైతే లోకేష్ గారిని కలుస్తామని ఆయన తెలిపారు. ఈరోజు ప్రకాశం జిల్లా ట్రిపుల్ ఐటీ రావునాయుడు కాలేజీలో మొదటి సంవత్సరాన్ని ఇడుపులపాయ ఆర్కే వ్యాలీకి పంపించాలనే నిర్ణయాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒంగోలు ట్రిపుల్ ఐటీని ఒంగోలులోనే నిర్వహిస్తామని చెప్పి గతంలో హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం భవనాలు లేకపోతే చూడండి, ఎక్కడైనా ఈ చుట్టుపక్కల శర్మ కాలేజీ భవనం ఉంది, అదేవిధంగా రావునాయుడు కాలేజీ సంబంధించి మళ్ళీ ఇంకొక సంవత్సరం కొనసాగించే విధంగా కృషి చేయండి. లేని పక్షంలో మన మల్లేని లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఖాళీగా ఉంది, అక్కడైనా పరిశీలించండి. లేని పక్షంలో జర్మన్ షెడ్లు అయినా వేసి ఇక్కడే నిర్వహించాలి. మీరు కావాలని చెప్పి అక్కడ పోవడం వల్ల చాలా ఇబ్బందులు పాలవుతాయి. మళ్ళీ ఆడించేది కావాలన్న కష్టం. కాబట్టి ట్రిపుల్ ఐటీ మీద ప్రకాశం జిల్లా ప్రజలు ఒక ఆలోచన తీసుకొని ఒక నిర్ణయానికి రావాలి. ఎందుకంటే ఇది దోబూచులాటగా ఉండకూడదు. ఎందుకంటే గతంలో కనిగిరి అంటున్నారు, ఇప్పుడు కొంతమంది ఒంగోలు ట్రిపుల్ ఐటీ కనిగిరిలో పెట్టేదండి. కనిగిరికి మార్కాపురం జిల్లా అయితే ఒంగోలు ఏం కావాలి? దాదాపుగా దానికోసం మేము పోరాటం చేశాం. మీరు చేయాల్సింది ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి, విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ప్రకాశం జిల్లా ఒంగోలులోనే ట్రిపుల్ ఐటీ ఉండాలి, ఒంగోలులోనే సొంత భవనాలు నిర్మాణం చేయాలి, ఇది మంచిది అని అక్కడ కనిగిరిలో అవసరమైతే నిమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. నిమ్స్ డెవలప్ చేసుకొని సరిపోయింది. ఈరోజు కనిగిరిలో ఫ్లోరైడ్ ప్రాంతంలో ఇక్కడున్న 5,000 మంది విద్యార్థులు తీసుకెళ్లి ఏం చేయాలని వాళ్ళందరూ, ఫ్లోరైడ్ ప్రాంతం దాదాపు జిల్లాకి ఆ మూల ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళాలన్నా కూడా కష్టం, అట్నుంచి రావాలన్నా కష్టం. ఆ రైలు మన ట్రైన్ ప్రయాణం కానివ్వండి, బస్సు ప్రయాణం కానివ్వండి, అసలు లేవు అక్కడ ప్రయాణాలు. కాబట్టి ఒంగోలులోనే ఉండే విధంగా కృషి చేయాలని చెప్పి రేపు అన్ని విద్యార్థి సంఘాలతో ఒక ట్రిపుల్ ఐటీ జాయింట్ యాక్షన్ కమిటీ లేదా ట్రిపుల్ ఐటీ పరిరక్షణ సమితి అని ఏర్పాటు చేసి దాన్ని కాపాడుకునే బాధ్యత ఒంగోలులో ఉన్న విద్యార్థి యువత, ప్రకాశం జిల్లా ప్రజలు తీసుకోవాలని చెప్పి విద్యార్థి యువజన జేఏసీ తరఫున డిమాండ్ చేస్తుంది. దళిత బహుజన విద్యార్థి యువజన జాగృతి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, ఒంగోలు ట్రిపుల్ ఐటీని ఒంగోలులోనే కొనసాగించాలి. కనిగిరికి మార్చడం అనేది చాలా బాధాకరమైన విషయం. విద్యార్థులు అనేకమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఒక ఆలోచన చేయాలని కోరుతున్నాం. నారా లోకేష్ గారు, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒంగోలు ట్రిపుల్ ఐటీని ప్రస్తుతానికి రామనాయుడు కాలేజీ లీజ్ అయిపోతుంది అనుకుంటే ఆల్టర్నేట్ గా ఏదైనా సరే నిర్మించైనా ఒంగోలులోనే కొనసాగించాలి, కానీ కనిగిరికి మార్చకూడదని కోరుతున్నాం. దామచర్ల జనార్దన్ గారు, మీరు ఒకసారి ఆలోచించండి. ఎక్కడైనా సరే ఒంగోలు పరిసర ప్రాంతాల్లో గవర్నమెంట్ స్థలాన్ని కేటాయించి సొంత నిధులతో ట్రిపుల్ ఐటీ కాలేజీని ఒంగోలులోనే నిర్మించే విధంగా కార్యాచరణ సిద్ధం చేయాలని దళిత బహుజన విద్యార్థి యువజన జాగృతి తరఫున డిమాండ్ చేస్తున్నాం.